సింహాద్రి అప్పన్న స్వామివారి గుళ్ళో ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదం కాస్త రాజకీయాలకి ఎలా దారితీసింది తెలుసుకుందాం. 300 రూపీస్ టోకెన్ దర్శనం వెళ్ళే క్యూ లైన్ అది. ఎవ్వరూ ఊహించలేదు. విపరీతమైన గాలివాన కారణంగా గోడలు బాగా తడిసిన కారణంగా, అదీ కాక ఎప్పుడు కట్టిన గోడలో వాటి మెయింటెనెన్స్కి నోచుకోలేదు. సో మొత్తానికి ఈ గాలివాన కారణంగా అవి కూలిపోయాయి, భక్తుల మీద పడ్డాయి. 9 మంది చనిపోయారు. 8 మంది అనుకుంటా, 8 మంది చనిపోయారు. దాదాపుగా 30 మంది గాయాల పాలయ్యారు. కట్ చేస్తే గాయాలైన వాళ్ళందరికీ హాస్పిటల్కి తరలించారు. ఈ చనిపోయిన వాళ్ళందరికీ 25 lakhs ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ప్రకటించింది. తర్వాత హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఈ గోడ కట్టించింది ఎవరు అని లొల్లి మొదలుపెట్టారు. ఈ గోడ కట్టించింది ఎవరు, దాని కాంట్రాక్టర్ ఎవరు, ఎవరి ప్రభుత్వంలో జరిగింది అని పాయింట్అవుట్ చేశారు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, నెట్టేద్దాం జగన్ మీద అనే ఉద్దేశమేమో. సో ఇలా మొత్తానికి ఇది రాజకీయానికి దారితీసింది. రాజకీయ చర్చ, రాజకీయ కుట్ర, అది ఇదేంటూ ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ గాలివాన రాకపోతే భక్తులు సామరస్యంగా నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ. దీన్ని కూడా రాజకీయం చేయాలా? మామూలుగానే అట్టట్ట, దానికి తోడు మళ్ళీ ఈ దరిద్రాలని అంటగట్టాలా? తప్పు కదా. సో ఇదన్నమాట, ప్రమాదవశాత్తు జరిగింది, విధి వక్రీకరించింది, అది జరిగింది, జరగకూడనిది జరిగింది. థ్యాంక్ యూ.